హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ థ్రెడ్స్ డై. ఈ స్టైల్లో బుట్ట హ్యాండ్స్ అనేది డిజైన్ చేస్తుంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే శారీలో క్లాత్ అండి, ఎక్స్ట్రా మనం తీసుకున్నాము. హ్యాండ్స్ నుంచి కట్ చేసిన పార్ట్ని ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అయితే 1.5 ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అలానే షోల్డర్ దగ్గర 2.5 ఇంచెస్ తీసుకున్నానండి పఫ్ కోసం. మీకు ఇంకా ఎక్కువ పఫ్ కావాలనుకుంటే 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకొని మనము సేమ్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి లైనింగ్ వేయాలనుకుంటే లైనింగ్ కూడా 4 లేయర్స్ మీద పెట్టుకొని 2 హ్యాండ్స్ కలిపి సేమ్ ఇలా కట్ చేసుకోవాలి. లేదు లైనింగ్ లేకుండా కూడా మనము ఈ పఫ్ స్లీవ్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. కస్టమర్ ప్రిఫరెన్స్ని బట్టి లైనింగ్ వేయాలనుకుంటే లైనింగ్ వేయండి, లేదంటే నార్మల్గా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కదలకుండా పిన్ అయితే పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పిన్ తీసేసి పైన కూడా సేమ్ కదలకుండా 2 లేయర్స్ని కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఫ్రెండ్స్, ఎవ్రీడే వాచ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఎవ్రీడే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఈ విధంగా హ్యాండ్స్ అనేది మనము కలిపి జాయింట్స్ వేసుకున్నాక చంక దగ్గర డౌన్ అనేది ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనం తీసుకోవాలి. మనం పఫ్ పెట్టక ముందే ఇలా హ్యాండ్స్కి డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళీ 2 క్లాత్ని కలిపి పైన అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్కి అయితే చిన్న బుట్ట పెట్టుకోవాలి. కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మనము హ్యాండ్తోనే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ బుట్ట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి ఇలానే మనము పెట్టుకోవాలి. చూడండి బుట్ట అయితే ఎంత బాగా వచ్చిందో. వీళ్ళైతే కొంచెం నార్మల్గానే పెట్టమన్నారు, సో నేను అందుకని చిన్నగానే పెట్టేశాను. మీకు ఇంకా పఫ్ అనేది హెవీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పా కదా, అలా తీసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గా ఒక 5-6 ప్రిల్సే పెట్టేశాను కుచ్చు కోసం. ఇలా పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్ అనేది. నెక్స్ట్ అయితే బాడీ పార్ట్కి మనము హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి పఫ్ అనేది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొక ప్రిల్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ దగ్గర డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మనకి పఫ్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కలిపి కింద వైపు నుంచి నేనైతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా కింద వైపు నుంచి స్టిచెస్ వేయడం వల్ల చంక దగ్గర ఖర్చు అనేది మన వైపుకు ఉండేలాగా అయితే మనం ఫోల్డ్ చేయకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను అందుకని అలా చేసేస్తాను. అలానే నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే బుట్ట దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కనుక మనకి వస్తుంది, హ్యాండ్ ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే ఇంకో ప్రిల్ పెట్టి మనం ఎక్స్ట్రా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా కింద వైపు నుంచి నేను స్టిచ్చెస్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కింద వైపు నుంచి కనుక మనము స్టిచ్చెస్ అనేది వేస్తే మనకి ఖర్చులన్నీ ఒకే వైపుకి వస్తాయి. మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మనము పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇలా మనకి ఒకవైపుకే వస్తాయి ఖర్చులు. ఇప్పటికి కూడా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచెస్ అనేది వేసుకున్న తర్వాత మనకి బ్యాక్న టక్స్లు అయితే వేసుకోవాలి. మిడిల్ పార్ట్ నుంచి ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇలా టక్సెస్ అయితే వేసుకోవాలి. అలానే ఇంకో సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసి టక్సెస్ వేసుకుంటే 2 కూడా ఈక్వల్గా వస్తాయి. ఫైనల్లీ ఈ బ్లౌజ్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకైతే ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. మీరు కామెంట్ చేసినా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కళ్ళ డౌట్కి నేను రిప్లై ఇస్తాను. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీ డౌట్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఎవ్రీడే వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్.